ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరు గ్యాదర్ అయితే ప్రార్థన కూడికని ప్రారంభించుకుందాము. ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మా అందరికి మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిజంగా ప్రభా, ఈ కూడిక జరిగించుకోమని కోరుచున్నాం ప్రభా. మీరు మాతో ఉండమని, మాతో మాట్లాడమని, ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీరు మాకు సహాయం చేయమని కోరుచు. అత్వల్ల రాని మా ప్రియ ప్రభని వేసిన బతినాడు వేడుక నడుచున్నాను తండ్రి. ఆమెన్. బ్రదర్స్ వచ్చి సాంగ్స్ లో నడిపిస్తారు. పార్ట్ నెంబరు 195, పార్ట్ నెంబరు 195, పేజీ నెంబరు 116. ఒకటి సాంగ్ నెంబరు 195, పేజీ నెంబరు 116. 2 శరణాలు పాడుకుందాం. 1వది 8వది. ప్రభువా నీ కార్యములు నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిలలో. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. సంవత్సరములు జరుగు చుండగానే సత్యదేవా, సంవత్సరములు జరుగు చుండగానే సత్యదేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. మాట తప్పని మా దేవా, కోటగా మాట తప్పని మా దేవా, కోటగానున్నవయ్యా. చాటించేదా నీదు ప్రేమను, చాటించేదా నీదు ప్రేమను. సాటి లేని ప్రియుడా, సాటి లేని ప్రియుడా. ప్రభువా నీ కార్యములు నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో.
పరిశోధ దేవా నీకు ప్రజలమయున్న మిలలో ప్రజలమయున్న మిలలో ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో. మరొక పాట 29వ నెంబర్ పాట మన పాటల పుస్తకం నుండి పేజీ నెంబర్ 16. 29వ నెంబర్ పాట. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వడు, రానున్న కాలము కలతనివ్వడు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలిచిన, ఎన్నడవరు నడవని బాటైనను, ఎడారులు లోయలు ఎదురు నిలిచిన, ఎన్నడవరు ఎరుగని బాటైనను, వెరవరెన్నడెన్నడు నాదు హృదయము, వెరవరెన్నడెన్నడు నాదు హృదయము, గాయపడిన యేసునాదు అందు నడిచెను, గాయపడిన యేసునాదు అందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహమల్ల శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ బేరిన నోట యేసునామమే, ప్రవాహము వలె శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ బేరిన నోట యేసునామమే. విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వడు, రానున్న కాలము కలతనివ్వడు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడిపెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. చిన్న పాటల పుస్తకంలో పాట నంబర్ 28, పేజ్ నంబర్ 34. పాట నంబర్ 28, పేజ్ నంబర్ 34. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను
నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమలను విడిచిపోలేదయా ఈ కట్లతో నేను కృంగినను నీ చేయినను తాకి లేపెనయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం
థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పర్లోకపు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. నిజంగానే మా కొరకు నువ్వు చేసిన మేలు అనేకం ప్రభా. ఎన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా, ఇంకా మేము రుణస్థులమే ప్రభా. కానీ ప్రభా ఈరోజు ప్రభా మా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ, అలాగా రానున్న సంవత్సరంలో మీరు మాకు ఇస్తున్న తండ్రి ప్రతి ఒక్క హెచ్చరికను, ఓదార్పును తండ్రి, ధైర్యాన్ని, అలాగే తండ్రి నీ యొక్క కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన అత్వల్ల రాబోతున్న యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. ఇవాళ నేను కొన్ని థింగ్స్ నా హార్ట్ లో గాడ్ ఇచ్చిన బర్డన్ నేను షేర్ చేసుకోవాలనుకున్నా. ఫస్ట్ గా యూత్ గురించి, నేను గాడ్ ని ఎందుకు యూత్ గురించి ఫస్ట్ అంటున్నానంటే గనక, నేను మీలాగా యూత్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా న్యూ ఇయర్ 31st వచ్చినప్పుడు గాడ్ ని అడిగేవాడిని, గాడ్ నాకు ఏమైనా ప్రామిస్ ఇవ్వండి అని చెప్పి. ప్రామిస్ ఇవ్వండి అంటే మోస్ట్లీ చర్చ్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రామిస్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అలాగే యూత్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా గాడ్ మా యూత్ లో ఇక్కడ ప్రామిస్ కార్డ్ ఉండకపోవచ్చు, బైబిల్ అంతా మా ప్రామిసెస్ అది మాకు తెలుసు, కానీ యూత్ ఏదైనా ప్రామిస్ మీరు వాళ్ళ కొరకు ఏమన్నా పెడితే గనక హార్ట్ లో నాకు బర్డెన్ ఉన్నప్పుడు గాడ్ నాకు 2 verses బర్డెన్ ఇచ్చారు. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేసి చూడవలసింది కోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. నాతో పాటు చదవాల్సిందిగా కూడా కోరుచున్నాను. ఎస్పెషల్లీ యూత్ అయితే గనక మీ బైబిల్ ఓపెన్ చేసి ఆ వర్షన్ చూస్తూ చదవండి ఒక్కసారి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది ఫస్ట్ వర్స్. తర్వాత ఇంకో వర్స్ 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథియన్స్ చాప్టర్ 2 verse 9, 9వ వచనం. ఇది కూడా అందరం కలిసి చదుదాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూస్తే గనక 2 verses లో ప్రాముఖ్యమైనది 2 parts ఉన్నాయి, అంటే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని భాగము, ఇంకోటి మనం చేయవలసిన పార్ట్, మనం చేయాల్సిన భాగ్యం. ఒకటి ఏంటంటే ఫస్ట్ దాంట్లో మీరు చూస్తే గనక ఏమనుంది అక్కడ, సమస్తము 99.9% కాదు, 100% అన్ని మీ మేలు కొరకే. అన్ని మీరు ఎక్కడైనా డౌట్ పడదు, 90%, 99%, 99.9% కాదు, 100% సమస్తము మీ మేలు కొరకు. ఎవరికి ఈ మేలు కొరకు జరుగుతాయంట? దేవుణ్ణి ప్రేమించు వారికి. ఫస్ట్ థింగ్ మన పార్ట్ ఇందులో ఉంది. గాడ్ పార్ట్ గురించి ఆలోచించాడు. దేవుడు చేయాల్సింది ఏంటి? మన మేలు కొరకు చేస్తాడు. ఆయన ఎప్పుడు చేస్తాడంటే నా పని నేను చేసినప్పుడు. నా పని ఏంటంటే ఆయన్ని ప్రేమించడం. ఫస్ట్ థింగ్ మన పార్ట్ మనం నెరవేర్చాలి. యూత్ లో ఎస్పెషల్ మీ పార్ట్ దేవుడు అడుగుతుంది ఏంటంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఫస్ట్ పార్ట్. అలాగే సెకండ్ వర్స్ లో చూస్తే కనుక అక్కడ కూడా ఉంది ఏంటంట, మీ కంటికి కనబడవంట, మీ మనసుకు అర్థం కావంట, మీ హృదయానికి గోచరం కావంట. అలాంటి కార్యాలు మీ హృదయంలో జరిగించాలి. మీ పట్ల దేవుడు నిర్ణయించిన కార్యాలు జరగాలి అంటే దేవుడు అక్కడ ఏం అడుగుతున్నాడు? దాంట్లో కూడా ఏమని అడుగుతున్నాడు? తను ప్రేమించు వారి కొరకు. రైట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్స్. తను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ కొరకు దేవుడు ఆ కార్యాలు పెట్టున్నారు. అలాగా మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే ఆయన్ని ప్రేమించటం. ఎందుకు అంటే గనక నా జీవితంలో చిన్న సాక్ష్యం, ఎందుకంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అనిపిస్తుంది. మా మమ్మీని రీసెంట్ గా కూడా నిన్న కూడా అడిగాను నేను నా పుట్టుకే చెప్పాలి అంటే గనక ఐ వాజ్ బోర్న్ ఇన్ 7th month, అంటే షార్ట్ ఆఫ్ 7th month కూడా కంప్లీట్ అవ్వలేదు నాకు. 1 kgతో పుట్టానంట. మా మదర్ డాక్టర్స్ నన్ను చూసి అప్పుడు బాక్స్ అని చెప్పేది మా మమ్మీ, నాకు తెలియదు ఆ బాక్స్ అంటే ఏంటో గనక. ఇప్పుడు ప్రకారం ఐసీయూలో పెట్టాలి అనుకుంటున్నాను నేను. బాక్స్ లో పెట్టకపోతే పిల్లడు చచ్చిపోతాడు ఖచ్చితంగా అని చెప్పారంట. కానీ మా మమ్మీ ఏమో మా డాడీని అడిగితే మా డాడీ ఒకటే మాట అన్నారంట, బతికితే బతికాడు, చస్తే చచ్చాడు, నేనైతే పెట్టను అన్నారంట. ఇదే మాట మా డాడీ అంది. మా మమ్మీ కూడా చెప్పింది నాకు, బతికితే బతికాడు, చస్తే చచ్చాడు, ఏం కాదు నేను పెట్టను అని చెప్పేసి వెళ్ళిపోయారంట. మా మమ్మీ అలాగే హాస్పిటల్ ఉంది. కానీ ఈ రోజు నన్ను నేను చూసుకున్నప్పుడు
దేవుడు నా కంటికి కనబడలేదు, నా చెవికి గోచరం కానీ క్రియలు నా జీవితంలో చేసి ఇక్కడ నిలబెట్టారు. అలాగే మన చర్చ్లో లైవ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. బ్రదర్ ఒకళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని డిఫార్మిటీస్ వాళ్ళ జీవితంలో చూసినప్పుడు ఎలా అని అనుకున్నారంట, కానీ ఇప్పుడు ఆ బిడ్డ నడుస్తున్నప్పుడు చూస్తే ఎంత ఆశ్చర్యం, కళ్ళకి గోచరం కావు, ఏ ట్రీట్మెంట్ లేకుండా దేవుడు ఎంత గొప్పగా హీల్ చేస్తున్నాడు. అలాగే ఇంకో బ్రదర్ టెస్టిమోనీ నేను యూత్ లో విన్నప్పుడు వాళ్ళు వెళ్ళిన డీప్ పిట్ లో ఏంటంటే నాకు సహాయం లేదు, ఎక్కడ రాదు ఇంకా సహాయం నాకు అనుకున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఆ పిట్లోంచి బయటకు వచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ కళ్ళకి ఆశ్చర్యం కలగాలి, దేవా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా అని చెప్పి. ప్లీజ్ యూత్, మీరు ఎస్పెషల్లీ మీ హార్ట్స్ లో దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు? మీరు దలైలా వల్లే ప్రేమిస్తున్నారా, యేసుక్రీస్తు ప్రభువారి వల్లే ప్రేమిస్తున్నారా? దలైలా ప్రేమ ఎలాంటిది? పొద్దునంతా సంసోన్తో చెప్తుంది, దేవా సంసోను నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సంసోను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రాత్రిపూట ఏం చేస్తుంది? ఫిలిస్తీన్కి వెళ్ళి చెప్తుంది, ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, సంసోన్ని మీకు అప్పగిస్తాను. అలా ముమ్మారు. పొద్దునేమో సంసోన్తో ఏమంటుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. రాత్రికి వచ్చేసరికి ఏమంటుంది? ఫిలిస్తీన్తోటి ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, సంసోన్ మీ చేతికి అప్పగిస్తాను. అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఆదివారం వచ్చి దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ రోజంతా 6 రోజులు లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఈ వచనాలు కాదు, నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను. మనం ఎలా ప్రేమించాలంటే ఇందాక అంకుల్ కూడా చెప్పారు, ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్, ప్రాముఖ్యమైనది, అత్యధికమైన ఆజ్ఞ ఏంటి అంటే గనక నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. జెలస్ గాడ్ ఆయన ప్రేమించిన వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తారో, వాళ్ళ జీవితంలో ప్యూర్ గా లవ్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను, సమస్తము మీ జీవితంలో ఇప్పుడు ఏ కష్టమైనా ఉండి, ఏ సమస్య అయినా ఉండి, ఏ ఇబ్బంది అయినా ఉండండి, దేవుడు చెప్తున్నాడు అవన్నీ నీ మేలు కొరకే. ఒకానొక రోజు నువ్వు చూస్తావు, ఖచ్చితంగా నీ కంటికి కనబడవు ఆ క్రియలు, నీ చెవులకు ఇప్పుడు అర్థం కావు, నీ మనసుకు అర్థం కావు, నువ్వు ఘనంగా ఎంచబడతావు. దేవుడు అది ప్రామిస్ ఇస్తుంది మనకి. యూత్ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో గాడ్ మీ నుంచి కోరుకునేది ఒక్కటే, ప్రేమిస్తున్నారా లేదా? ప్యూర్ లవ్. ఇఫ్ యు లవ్ హిమ్, హీ విల్ నాట్ రిజెక్ట్ యూ ఎట్ ఆల్. రిజెక్ట్ చేసే క్వశ్చనే లేదు. అనుకోవచ్చు నేనే దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు లేదా అని మీరు డౌట్ లో ఉన్నారేమో. 3 ఇన్సిడెంట్స్ చెప్తాను బైబిల్లో, అది మనం ప్రత్యేకంగా చదవాలి. సమరయ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు? సమరయ స్త్రీ గలిలయకి వెళ్ళిందా, లేదా యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారా? సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆవిడ కంటే ముందు వచ్చి ఆ యొక్క బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు, తిండి మానేశాడు, ఎండలో కూర్చొని ఆవిడ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మీ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అలా ఎదురు చూస్తున్నారు. తీరు సీదోను ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? ఆ కానాను యొక్క విధవరాలు యొక్క కుమార్తెను స్వస్థపరచడానికి ఎవరు వెళ్ళారు? ముందు 70 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒకే చిన్న బిడ్డను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆవిడ వెళ్ళిందా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభువారు తన కోసం వచ్చాడు. జకరియా బేతేను నుంచి జెరికోకు ముందు నడుచుకుంటా వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. జకరియా వెళ్ళలేదు బేతేనుకి. మనం బైబిల్లో క్లియర్ గా చదవాలి ఎక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. జక్కయిని సాల్వేషన్ ఇవ్వడానికి బెతనియా నుంచి జెరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. జక్కయ్య కోసమే, జక్కయ్యకి సాల్వేషన్ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని, మీరు ఆయన్ని ప్రేమించేదానికంటే ఆయన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం మనం ఎప్పుడు హార్ట్ లో రాసుకోవాలి. ఎస్పెషల్లీ యూత్ కోసం గాడ్ నాకు ఇచ్చిన బర్డ్ అనేది ఈ వర్సెస్ మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఇయరని కోరుకున్నాను. మెసేజ్ లోకి మనం వెళ్దాము. ఇంకొక అంకుల్ కూడా చెప్పారు, ఆఖరి దినాల్లో ఉన్నాం, చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడేది, ఎందుకంటే ఒకటే చెప్తున్నా, నోవాహు దినాల్లో నోవాహును కాపాడింది ఏంటి నోవాహును కాపాడింది? ఓడ. మరి ఈ దినాల్లో మనల్ని కాపాడేది ఏంటి? సంఘమే. ఇంక ఏది కాపాడలేదు. మీరు ఓల్డ్లో నా డబ్బు కాపాడొచ్చు, నా యొక్క పలుకుబడి కాపాడొచ్చు, నా యొక్క స్టేటస్ కాపాడొచ్చు, నా ఉద్యోగం కాపాడొచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. కానీ అవన్నీ ఏంటంటే దేనితో పోల్చబడింది అంటే గడ్డితోటి, హేతోటి పోల్చబడింది. కానీ మనల్ని కాపాడేది ఏమైనా ఉందంటే సంఘమే. మరి ఇలాంటి సంఘంలో మనం ఎలా ఉన్నాము, మన పాత్ర ఎలా ఉంది ఒక్కసారి. ఎందుకంటే మనల్ని ఈ లాస్ట్ ఇయర్ లో మనం ఎలా ఉన్నాం, నూతన సంవత్సరంలో ఎలా ఉండాలనుకుంటున్నాం, ఈ బర్డన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో నేను ఇలా ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే డేవిడ్ గురించి చెప్పాడు. డేవిడ్కి ఇంకో పేరేంటి? దావీదుకున్న ఇంకో పేరేంటి? దేవునికి హృదయానుసారుడు. ఎలాంటి హృదయానుసారుడు అంట? దేవుడికి హృదయానుసారుడు మాత్రమే కాదు, అపోస్తల కార్యంలో ఒక మాట చదువుదాం ఒకసారి. యాక్ట్స్
అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం మధ్యలో నుంచి ఉంటది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం. నేను జెస్సు కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇంగ్లీష్ లో అయితే ఏమని ఉంటుంది? ద పర్సన్ హూ డూస్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి అంట అతను. ఈ రోజు మనల్ని కూడా దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, నిజంగా ఆలోచించాలి. దేవుడు హృదయానుసారుడు. దావీదుని ఎందుకు హృదయానుసారుడు అని పిలిచాడు? దావీదు హృదయంలో ఏ డిజైర్ ఉంది? ఆ డిజైర్ నేను చూసినప్పుడు అనుకున్నాను, పాత నిబంధన వ్యక్తి అలా జీవిస్తున్నప్పుడు ఈ కొత్త నిబంధనలో జీవిస్తూ ఈ ట్రూత్స్ నేను వింటూ నేను ఎక్కడున్నాను దేవా, నేను బూడిదలో పెట్టుకోవాలనిపించింది నా ముఖం. అలాంటి మీతో చూపిస్తాను. ఫస్ట్ గా వచ్చేసరికి దావీదు హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు హృదయానుసారుడు అన్నారు కదా, దేవుడు హృదయానికి దావీదు హృదయానికి ఏంటి అంత క్లోజ్నెస్? ఒకసారి చూద్దాము. కీర్తనలు 61వ అధ్యాయము, కీర్తనలు 61వ అధ్యాయము 4వ వచనము. ఫస్ట్ దావీదు హృదయంలో ఉన్న డిజైర్ ఇది. దావీదు హృదయంలో ఉన్న వాంఛ ఏంటంట? వాంఛ అని అనకూడదు కానీ డిజైర్. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను. ఏంటంట? యుగ యుగములు, లేదా 1 year, లేదా 1 day, లేదా కొన్ని ఇయర్స్ చాలు అన్నట్ల. యుగ యుగములు. నాకు గనక ఇంకో జన్మ ఉంటే ఐ వాంట్ టు స్టే. నేను ఎక్కడ ఉండాలనుకున్నానంటే నీ యొక్క, చెప్పండి, ఎక్కడ ఉండాలనుకున్నా? నీ గుడారములో. ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఫెలోషిప్ లో, నీ చర్చ్ లో నేను ఉండాలనుకుంటున్నాను. అలాగే ఇంకోటి దావీదు యొక్క హృదయంలో ఉన్న డిజైర్ చూద్దాం. 27వ అధ్యాయం, అదే సామెతలు, కీర్తనలు 27వ అధ్యాయము, కీర్తనలు 27వ అధ్యాయము 4-5 వచనాలు. సామ్స్ 27:4 and 5. చూడండి ఏం వరం కోరుకుంటున్నాడు చూడండి అక్కడ. యెహోవా యొద్ద నేనొక వరమును అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్స్ హార్ట్. దేవుని యొక్క హృదయంలో ఉన్న వాంఛ అదే. మనము ఎక్కడ ఆయన ఉండాలి అనుకుంటున్నాడు? 24 hours ఆయన ప్రెజెన్స్ లో మనం ఉండాలి. ఆయన కోరుకున్నాడు, 24 గంటలు నా బిడ్డలతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. నా సందిరంలో ఆయన మందిరంలో మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. అదే డిజైర్ దావీదు కూడా కలిగి ఉన్నాడు. ఏంటంట? యుగ యుగములు, జీవిత కాలం అంతా నా డిజైర్ అంతా ఒకటే, నీ సన్నిధిలోనే నేను ఉండాలి. అంటే ఏంటంటే ఆయనతో నిత్యము ఫెలోషిప్ లో ఉండాలి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ డేవిడ్స్ హార్ట్. దావీదు యొక్క హృదయం ఆంచది. తర్వాత ఇంకో వర్ష్ చూపిస్తాను నేను. అదే కీర్తనలు 132 చూడండి. 132 2-5 వచనాలు. సామ్స్ 132 verse 2-5. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండ మంచము మీదకి ఎక్కను. నా కళ్ళులు నిద్ర రానియను, నా కనురెప్పలు కునుకుపాటు రానియను. ఇది దావీదు రాయట్లేదు, దావీదును చూసిన ఒక యాత్రికుడు రాస్తున్న మాట ఇది. ఈ దావీదు గురించి ఈ యాత్రికుడు ఎందుకు ఆ మాట రాశాడంటే, అసలు దావీదు ఎక్కడ దీని గురించి ఇంతలాగా తపన పడుతున్నాడు? ఏంటంటే నా దేవుడికి నేను ఒక నివాస స్థలం కట్టాలి, నా దేవుని యొక్క చర్చ్ నేను బిల్డ్ చేయాలి, నేను ఆ సంఘం కట్టే దాంట్లో ఒక బాధ్యత నాకు ఉంది, నేను కట్టాలి ఆ సంఘాన్ని. ఆ సంఘం కట్టే దాంట్లో ఏంటంటే చూస్తున్నాడు, నా కన్నులకు నిద్ర కలగనివ్వను, నేను బెడ్ మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకోను, నా సంఘం కట్టబడాలి, దేవునికి ఒక మందిరం కట్టబడాలి అని ఎంత వాంఛ కలుగున్నాడు చూడండి. ఇది ఎక్కడ ఉంటది అంటే కనుక చూద్దాం, దాని ప్యారలల్ వర్స్ ఎక్కడ ఉంటుందో. 2 సామ్యూయల్ 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదరాలు మానులో కట్టిన నగరు యందు
వశము చేయుచుండగా దేవుని మందసము డేరాల్లో నిలిచి ఉన్నది గనగా. ఏంటంట, నేను ఇక్కడ చూస్తే దేవదారు మ్రానులో అంటే ఏంటంటే ఒక వుడెన్ హౌస్ లో జీవిస్తున్నాడు. దావీదేమి ప్యాలెస్ లోనో లేదు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో జీవించట్లా, జస్ట్ వుడెన్ హౌస్ లోనే ఒక చెక్క ఇంట్లో జీవిస్తూ ఏమంటున్నాడంటే, దేవా నేనైతే ఒక చెక్క ఇంటిలో సురక్షితంగా ఉన్నాను, వాన పడకుండా ఎండ పడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను హాయిగా ఉన్నాను. కానీ నీ మందసం ఎక్కడుంది? నీ మందసం ఎక్కడుంది? ఒక కొండ పైన ఉంది, ఒక డేరా కింద ఉంది. వాన పడినా దానికి ఎవరు కాపలా లేరు, దుమ్ము పడినా దానికి ఎవరు కాపలా లేరు, దానికి ఏమైనా సరే ఎవరు కాపలా లేరు. అలా నీ మందసం ఉన్నప్పుడు ఎలా నేను ఈ యొక్క చెక్క ఇంట్లోనైనా నేను ఉండగలను? ఎలా దేవా? నీ సంఘం కట్టబడుతున్నప్పుడు నేను ఎలా నిద్రించగలను? అక్కడి నుంచి మొదలైంది ఆ కీర్తన. ఏమంటున్నాడు? నా కనులకు నిద్ర కలగనివ్వను, నా మంచం మీదకి ఎక్కి నేను కునుకుపాటు చెయ్యను, నీ మందసమునకు నేను ఆలయం కట్టేదాకా నేను కునుకుపాటు చేయలేను దేవా, నా వల్ల కాదు. ఎందుకంటే గనక నీ మందసం బయట ఉంది, నీ మందసం బయట అలా ఉంది. ఇది దావీదు హృదయంలో ఒక వాంఛ, దావీదు హార్ట్ డిజైర్. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇతను నా హృదయానుసారుడు. ఎంత డిజైర్ కలిగి ఉన్నాడు. ఈరోజు మనం మనల్ని పరీక్షించుకుందాం. దేవా, గత సంవత్సరం అంతా దేవా నేను ఏం కడదామని ప్రయత్నిస్తున్నాను, నా సొంత కుటుంబాన్ని కట్టుకుందామని చూస్తున్నాను, నా సొంత జాబ్, నా సొంత ప్రమోషన్స్, నా సొంత ఇల్లులు కట్టుకుంటూ, నా పిల్లల గురించి ఆలోచిస్తూ, మరి నా సంఘం గురించి దేవుడు అడుగుతున్నాడు, నా సంఘం గురించి నీ పాత్ర ఏంటి? నీ సంఘంలో ఏం చేసావు? నీ పాత్ర. దావీదుకి నిద్ర పడుతుందా? కంటి మీద కునుకేసుకుంటున్నాడా? లేదు, నేను ఎయ్యలేను, నా వల్ల కాదు. ఎందుకంటే నా దేవుడు మందసం బయట ఉంది. ఇది దావీదు హృదయంలో. మరి ఇదే మందసం సౌలు జీవితంలో కూడా ఉంది. సౌలు ఏం చేశాడో చూపిస్తాను చూడండి మీకు. 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 3వ వచనం ఆఖరు. 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము, 1 Chronicles 13 chapter 3 verse 3 లాస్ట్ లో ఉంటుంది చూడండి. సౌలు దినముల్లో దాని యొద్ద మనము విచారణ చేయకయుంటిమి. దేని యొద్దంట? మందసం యొద్ద. సౌలు దినములు మొత్తంలో 20 ఏళ్లలో సౌలు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. 20 ఏళ్ళు 20 years పరిపాలనలో సౌలు ఒక్కసారి కూడా దేవుని మందసం ఎక్కడుంది, ఆయన మందసం గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. 20 ఏళ్ళు పరిపాలించాడు. సౌలు యొక్క ఆలోచనల్లో ఒకటే, నా నామం గురించి ఘనత. దావీదుకి ఎక్కువ పేరు వస్తుంది, నాకెందుకు ఎక్కువ పేరు రావట్లేదు? దావీదును గణపరుస్తున్నారు, నన్ను ఎందుకు గణపరచట్లేదు? మనుషుల యొక్క కీర్తి కోసమే చూశాడు తప్ప ఎక్కడ కూడా దేవుని మందసం అలా బయట ఉందే, దుమ్ములో పడి ఉందే, వాన తడుస్తుందే, ఏం మాత్రం కూడా లేదు సౌలుకి. అందుకే దేవుడు సౌలు అందుకే అలా బ్యాక్ స్లైడ్ అయ్యాడేమో. హీ నెవర్ కేర్డ్ అబౌట్ గాడ్ టెంపుల్. ఒక్కసారి కూడా ఆలోచించలేదు 20 ఏళ్లలో. కానీ దావీదు ఆలోచన చూడండి, దేవా నీ మందసం బయట ఉంటే నేను ఎలా నిద్రపోగలను దేవా, ఎలా? అంతలాగా దేవుడు ఆలోచిస్తున్న హృదయాన్ని దేవుడు నెక్స్ట్ ఏం చెప్తాడో చూడండి. మళ్ళీ వెళ్దాము ఒక్కసారి 2వ సమూయేలుకి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఇక్కడ ఏమవుద్దంటే, దావీదు అలా నాతానుతో చెప్పగానే నాతాను ఏమంటాడంటే, దేవుణ్ణి పరిశీలించకుండా స్ట్రైట్ టు స్ట్రైట్ చెప్పేస్తాడు, ఓకే నీ హృదయ వాంఛిది వెళ్ళి జరిగించు అని. తర్వాత రోజు నాతాను ప్రార్థన చేయగానే దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడు. నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసమును ఒక మందిరమును కట్టింతువా. ఇక్కడ దేవుడు ఏమి కోపంతో అనట్లేదు, దేవుడు నిజంగా ఆనందంతో, హృదయం అంతా ఆనందంతో అంటున్నాడు, నిజంగా నువ్వు నాకు గృహం కట్టాలనుకుంటున్నావా? మనం అందరం ఎలా చదువుతామంటే, దావీదు ఏ పాటి వాడు, దేవుడు గృహం కట్టడం ఏంటి అన్నట్టు చదువుతున్నాం. కాదు, దేవుడు ఆ ఆలోచనతో లేరు ఇక్కడ. దేవుడు ఎలా అడుగుతున్నాడు, నిజంగా ఎంతో ఆనందంతో, హృదయం అంతా దేవునికి ఆనందంగా ఉంది. నా బిడ్డ నా గృహం గురించి ఆలోచిస్తున్నాడు, నా మందసం గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే కనుక కింద వచనాలు చదువుదాం చూడండి. ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేల్ నాకు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాల్లోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని.
ఇజ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులు పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలు గోత్రముల్లో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరము ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరి అని నేను ఎన్నడైనను అని ఉంటినా, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. చూడండి, ఇక్కడ దేవుడి యొక్క గొప్ప క్యారెక్టర్ చూడండి. సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, వాళ్ళని 40 ఏళ్ళు అంత ప్రొటెక్ట్ చేసిన దేవుడు ఏమన్నాడు? ఒక్క కంప్లైంట్ కూడా లేదు దేవుడికి. ఒక్కసారి కూడా సనగట్లేదు, గొనగట్లేదు, ఒక్కసారి కూడా డిమాండ్ కూడా లేదు దేవుడికి. ఒక్కసారి కూడా అడగలేదంట, నాకెందుకు మీరు గోపురం కట్టట్లేదు. మనం ఎక్కడున్నాం దేవునితో పోల్చుకుంటే? ఆయన క్యారెక్టర్ చూడండి. నెవర్ ఎక్కడ కూడా డిమాండ్ చేయట్లే ఇజ్రాయేలీల్ని, నాకు మీరు కట్టాల్సిందే, నాకు కడితేనే మీతో వస్తాను, మీరు డేరాల్లో పడేసినా నేను ఉంటాను, ఎక్కడ మీరు పెట్టినా కూడా నేను ఉంటాను. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అదే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గుణం. ఈరోజు మన గుణం చూస్తే, చిన్న ఒక్క మాట మన ఇంట్లో ఎవరైనా మనల్ని అంటే కనుక అస్సలు ఒప్పుకోం. నన్ను గౌరవించాల్సిందే. సంఘంలోకి వచ్చి ఎవరైనా కరెక్ట్ చేస్తే అస్సలు తట్టుకోలేం, వెంటనే వెనక్కి వెళ్ళిపోదామా తిరిగి. గాడ్ క్యారెక్టర్ చూడండి. అన్ని ఏళ్ళు వాళ్ళు అసలు పట్టించుకోకపోయినా దేవుడు ఒక్కసారి కూడా అడగలేదంట వాళ్ళని, నాకు ఎందుకు కట్టలేదు అని చెప్పి. కానీ దావీదు హృదయం అలా లేదు. నేను కట్టాలి దేవా నీకు, నీ మందసం అలా బయట ఉండి నేను గృహంలో సురక్షితంగా ఎలా పడుకోగలను? అలాంటి దావీదుకు గాడ్ ఇచ్చిన ప్రామిసెస్ చూడండి. 11th వర్స్కి వెళ్ళండి. 11th వచనంలో ఏంటంట? నిజంగా నువ్వు నాకు కట్టాలనుకుంటున్నావా? నిజంగా నువ్వు నా యొక్క ఆలయం కట్టాలని నిశ్చయించుకున్నావా? దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దావీదుని. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఫస్ట్ థింగ్, నిజంగా దేవుడు చూడండి, ఇక్కడ చూస్తే గనక దావీదు దేవుని యొక్క ఆలయం కట్టాలనుకున్నాడు. తర్వాత దేవుడు నిజంగా తన పట్ల ఎంతో ఆనందం కలిగి, నిజంగా నాకు కట్టాలనుకుంటున్నావా? నువ్వు నా ఇల్లు కట్టిన ఎళ్ళ నేను నీ ఇల్లు కట్టుదును. దేవుడిచ్చే ప్రామిస్ అది. దేవుడు దావీదుతో చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేసేదను. ఎంత బ్యూటిఫుల్ వర్స్. గాడ్ బ్లెస్ చేస్తున్నారా లేదా దావీదుని? మనము గనక దేవుడిని ఆలయమును కట్టిన ఎడ్ల ఆయన మన గృహములను కడతాడు, ఖచ్చితంగా కడతాడు. దాంట్లో డౌటే లేదు. ఎవ్వరు కూడా దాని విషయంలో డౌట్ పడద్దు. సెకండ్ చూడండి, ఇంకా 11th verse లో ఇంగ్లీష్ లో చదివితే కనుక ఒకటి ఉంటది, హీ విల్ మేక్ ఎ హౌస్ ఫర్ యూ. నాతాను చెప్తున్నాడు, నువ్వు దేవుని గృహం కట్టాలనుకుంటున్నావు, దేవుడు నీ గృహం కట్టాలనుకుంటున్నాడు. నెక్స్ట్ తర్వాత చూద్దాం 16వ వచనం. నీ మట్టుకు నీకు సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడిన నేను. నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడుతుందంట. గాడ్ ఇస్తున్న ప్రామిసెస్ దావీదుకి. దావీదుకి ఎందుకు ఆ ప్రామిసెస్ ఇస్తున్నారు దేవుడు? ఎందుకంటే ఆయన ఫస్ట్ హార్ట్ లో డిజైర్ ఏంటి దావీదుకి? నా తండ్రి గృహము నేను కట్టాలి. తర్వాత లాస్ట్ ఇంకో వర్స్ కూడా చూపిస్తాను మీకు. 27th verse, 27. ఇజ్రాయేలు దేవా సైన్యములకు యెహోవా నీకు సంతానమును చేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగు నీతో మనవి చేయుటకు నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. గాడ్ ఎంతగా బ్లెస్ చేస్తున్నారు చూడండి. ఎప్పుడైతే ఎప్పుడు దేవునితో ఇటువంటి ట్రాన్సాక్షన్ లో ఉండాలి, ఇటువంటి ఏమన్నారంటే ఎక్స్చేంజ్ లో ఉండాలి. దేవా నేను నీ గృహం కడతాను, నా గృహం మీరు కట్టండి దేవా. నేను మీ పిల్లల్ని చూసుకుంటాను దేవా, నా పిల్లల్ని మీరు చూసుకోండి. ఎందుకు అంటే కనుక హెల్ప్లెస్ డిపెండెన్స్ గాడ్ మీద. మనకి చేత కాదు. నేనైతే లిటరల్లీ చెప్తాను, నాకు చేత కాదు. నా పిల్లల్ని పెంచడం రాదు, నా జాబ్ లో రైచియస్ గా ఉండటం నాకు రాదు, నేను చేసే చోట ఆయన మహింపరచడం నాకు రాదు. దేవా నీ గృహంలో నేను ఉంటాను దేవా, నాకు నేర్పించు. నా పిల్లల్ని నువ్వు పెంచు, నా పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు నాకు ప్రొటెక్ట్ చేయి, నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రొటెక్షన్ దయచేయండి. ఇవన్నీ ఎక్కడ అవుతాయంటే కనుక ఎప్పుడైతే మనం ఆయన గృహం పట్ల ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు అవుతాయి ఇవన్నీ. దట్ ఈస్ వాట్ ఎక్స్చేంజ్ వి షుడ్ హ్యావ్. అంతేగాని మనం చూస్తున్నామా నా యొక్క గృహం నేను ఎలా కట్టుకోవాలి, నా యొక్క పిల్లల భవిష్యత్తు గురించి నేను ఏం ఆలోచించాలి? ఎప్పుడైనా మనం ఆలోచించాం? చర్చ్ గురించి ఎంత ఆలోచిస్తున్నాం మనం? దావీదు యొక్క హృదయంలో వాంఛ చూడండి. దేవా నీ మందసం అలా బయట ఉంటే నేను ఎలా పడుకోగలుగుతాను దేవా? గాడ్ ఐ కెనాట్ స్లీప్, నా కళ్ళకు నిద్ర రానివ్వను, ఐ డోంట్ వాంట్ టు గో టు బెడ్. మనం ఎక్కడున్నాము?
ఎందుకు అంటే కనుక ఇదే తత్వం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, 25 నుంచి 27 వరకు ఒక్కసారి చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలదని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఏం చేశాడంట? తాను అప్పగించేసుకున్నాడు, కంప్లీట్ గా ఇచ్చేసుకున్నారు. ఈరోజు మనము దట్ డజంట్ మీన్ లైక్ నేను ఇలా చెప్తున్నాను కదా ఇంకా రేపటి నుంచి అందరం బ్యాగులు తగిలించుకొని ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళాలని కాదు నేను చెప్పేది. స్పిరిట్, దాని వెనకున్న ఆత్మ ఏంటి, నేను అది మిమ్మల్ని గ్రహించాలనుకున్నాను. అంతేగాని మీరు చర్చ్కి, నిజంగా చెప్తున్నాను, ఈ చర్చ్ లో నేను ఎక్కడ సిఎఫ్సి చర్చెస్ అయినా తెలుసు నాకు, మాకు మీ మనీ కాదు ఇంపార్టెంట్, మాకు మీ లైఫ్స్ ఇంపార్టెంట్. గాడ్స్ వర్క్ గాడ్ చేసుకుంటారు. గాడ్ ఏమి పేద దేవుడు కాదు. నా దేవుడు ధనికుడు. నాకు దేవుడు ఎవరితో పని చేయించుకోగలడో కూడా నాకు తెలుసు. గాడితో కూడా పని చేయించుకున్నాడు బిలాంతో మాట్లాడడానికి. నేను అవసరం లేదు, ఏ మనిషి కూడా అవసరం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ కావాల్సింది మాకేంటంటే లైఫ్స్. ఎందుకంటే సంఘాలు ఎలా కట్టబడతాయంటే కుటుంబాల ద్వారా మాత్రమే కట్టబడతాయి. మనకు ఆ బర్డెన్ ఉండాలి. సంఘాలు ఒక ప్రీచర్ ద్వారానో లేదు అంటే కనుక ఒక పాస్టర్ ద్వారానో కాదు, కుటుంబాల ద్వారా కట్టబడుతుంది. అలాంటి కుటుంబాలన్నీ కలిసి దేవుడు కొరకు, దేవా మేము మీ గృహం కడతాం దేవా అన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ చర్చ్. వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్స్ టు ద చర్చ్, బికాస్ అదొక్కటే మనల్ని కాపాడుతుంది, ఇంకోటి ఏది మనల్ని కాపాడలేదు. అలాంటి సంఘం కొరకు మనం ఎలా ఉన్నాము? ఎందుకంటే కనుక అటువంటి స్పిరిట్ మనకు ఉండాలి. నేను డజంట్ మీన్ లైక్ మీ పనులు చేసుకోవద్దు అలా అనట్లేదు. ఎందుకు అంటే కనుక చూపిస్తాను మీకు, నెహమ్యా గురించి చూపిస్తాను. నెహమ్యాకి ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ పాత నిబంధనలో అంతా కూడా మీరు చూస్తే గనక బబులోన్ నుంచి వచ్చేటప్పుడు నెహమ్యా గాని, హగ్గై గాని, జెరుబాబెల్ గాని, జాషువా గాని, వీళ్ళందరూ చూస్తే గనక వీళ్ళందరూ హృదయము బబులోను వైపు ఉన్నా సరే, వీళ్ళందరూ మనుషులు బబులోన్లో ఉన్నారు. కానీ వీళ్ళ హృదయం అంతా ఎక్కడుంది? తిరిగి ప్రాకారములు కట్టాలి, తిరిగి దేవుని ఆలయం కట్టాలి. వీళ్ళ హృదయం అంతా అక్కడే ఉంది. ఈరోజు మన హృదయం ఎక్కడుంది? మనం ఎక్కడైనా మన పనులన్నీ చేసుకోవచ్చు, మన కుటుంబాలు చూసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నీ హృదయం దేని వైపు ఉంది? దేవుడు అడిగేది అది ఇవాళ మనల్ని. అదే మనల్ని దేవుడు కోరుకున్నాడు. నీ హృదయం ఎక్కడ ఉంది? నీ హృదయం నీ సొంత స్వలాభాల మీద ఉందా, లేదా ఆయన ఆలయం కట్టే విషయంలో ఉందా? ఆ నెహమ్యా చూడండి, నెహమ్యా 1వ అధ్యాయము 3వ వచనంలో మధ్యలోంచి ఉంటది. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదనియు దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవనియు నాతో చెప్పిరి. ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈయన హృదయం ఎక్కడుంది? ఇజ్రాయేల్లో ఉంది. మనిషి ఎక్కడున్నాడు? బబులోన్లో ఉన్నాడు. దేవుడు అదే అడుగుతున్నాడు, యువర్ స్పిరిట్ ఈస్ వేర్? నీ ఆత్మ ఎక్కడుంది? నువ్వు దేన్ని కట్టడానికి ఆలోచిస్తున్నావు నీ హృదయం అంతట్లో? నాట్ ఓన్లీ దిస్ చర్చ్, మన ఫ్యామిలీ కూడా ఒక చర్చే కదా, మన ఇంట్లో కుటుంబాలు కూడా ఒక సంఘమే కదా. దాన్ని కట్టే విషయంలో నీ హృదయం ఎక్కడుంది? నాకు దాని విషయంలో టైం లేదు, నా ఫ్యామిలీ టైం చాలా కష్టం, నాకు బిజీ, ఆఫీస్లోనే మొత్తం టైం అంతా బిజీ అంటే ఎలా? అదే దావీదు హృదయంలో ఉన్న వాంఛ. దేవా నీ మందసానికి నేను కట్టాలి దేవా ఆలయం. అది దావీదు యొక్క మంచి. మన వాంఛ కూడా అదే అవ్వాలి. దేవా నా హృదయంలో డిజైర్ అదే అయి ఉండాలి, నాకు కూడా అదే స్పిరిట్ కావాలి దేవా. నీ ఆలయము కట్టబడాలి. ఈ విజయవాడ ప్రాంతంలో మేము ఈ విజయవాడ సంఘం ఒక సాక్ష్యముగా ఉండాలి. అది మన వాంఛ అయి ఉందా? మేము ఒక లైవ్ టెస్టిమోనీగా ఉండాలి అందరిలో. అది మన డిజైర్ అయి ఉందా? దేవుడు అడుగుతున్నాడు ఇవాళ, వాట్ ఈజ్ యువర్ డిజైర్? గత సంవత్సరం అంతా ఏదైనా అవ్వచ్చు డిజైర్ మనది. నెక్స్ట్ ఇయర్ లో వాట్ ఈజ్ యువర్ డిజైర్? మీ హృదయ వాంఛ ఏంటి? ఎందుకంటే దీనికి ఆపోజిట్ గా ఉంది. ఒకటి చూపిస్తాను మీకు. దీనికి ఆపోజిట్ గా హగ్గైలో చూడండి, వాళ్ళు ఏం కడుతున్నారో చూడండి. ఆపోజిట్ గా హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుడేమో తన ఆలయాన్ని కట్టమని అడుగుతుంటే వీళ్ళు ఏం కట్టుకోవడానికి చూస్తున్నారు చూడండి ఇక్కడ. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, హగ్గై 1:3 వచనం నుంచి ప్రత్యక్షమై ప్రవక్త యొగు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము
పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. సంఘం ఒక పక్క కట్టబడట్లేదు అని బాధ లేకుండా, వీళ్ళకి తిరిగి యెరూషలేం కట్టబడటం బాధ లేకుండా వీళ్ళు ఏం ఆలోచించుకున్నారు? వాళ్ళ సొంత కుటుంబాలు కట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు. సొంత కుటుంబాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీసే. ఇంకా నా యొక్క ఇల్లులు, నా యొక్క ప్రమోషన్, నా యొక్క జాబ్, ఇవన్నీ సీక్ చేయొద్దు అన్నట్ల. కానీ మీ హార్ట్ ఎక్కడుంది? ఇవన్నిట్లో మనం నిజంగా కష్టపడాలి. మన హృదయం అంతా పెట్టాలి. దేవుడు మనకి ఇచ్చిన పని విషయంలో పెట్టాలి, మన ఫ్యామిలీ విషయంలో, మన పిల్లల్ని మనం చూసుకోవాలి. కానీ ఎట్ లాస్ట్ వేర్ ఈజ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ ఎక్కడుంది? ఆలయం కట్టే విషయంలో ఉందా? నా ఫెలోషిప్ కట్టే విషయంలో ఉందా? ఫెలోషిప్ బిల్డప్ చేసుకునే విషయంలో ఉందా? లేదా జస్ట్ విజిటర్ నేను చర్చ్ కి, జస్ట్ ఒక నామినల్ బిలీవర్ ని, ఐ డోంట్ వాంట్ టు బికమ్ డిసైపుల్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ పార్టేకర్ ఆఫ్ దిస్, అలా ఉన్నామా? దేవుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అలాంటి వాళ్ళకి ఇంకా దేవుడు చెప్తున్నది చూడండి, వెనకాల కింద ఉంటది 6 నుంచి 9 వచనాల వరకు. విస్తారమైన విత్తనమును మీకు కొంచెమే పండెను, మీరు భోజనము విస్తారమైన విత్తనము మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోవు సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఏంటంటే ఆఖరికి చెప్తుంది, మీరు ఎంత ప్రయాసపడినా మీ జీవితంలో పీస్ అనేది ఉండదు. మీరు చాలా కష్టపడవచ్చు ఈ వాటి గురించి. మీకు పీస్ ఎక్కడ దొరుకుతుంది అంటే నోవాహు కట్టే ఓడలో మాత్రమే. మీ శాంతి సమాధానాలు ఎక్కడున్నాయంటే ఆయన ఆలయంలోనే. అది కట్టే విషయంలో మనం జీలు కలిగి ఉండాలి. గాడ్ టెంపుల్ కట్టడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. దానికంటే అద్భుతమైన ప్రివిలేజ్ ఇంకోటి ఉండదు జీవితంలో. సో ఒక అవకాశం, చర్చ్ క్లీనింగ్ ఒక అవకాశం వస్తుందంటే వీ షుడ్ ఫీల్ ప్రివిలేజ్. దేవా, నీ ఆలయంను కడగడానికి నాకు అవకాశం ఇచ్చావచ్చా, ఎంత ధన్యత అది నాకు. నీ ఫ్రెండ్స్ తో కలిసి నేను ఒక పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చావు, లార్డ్ ధన్యత అది. అలా ఉన్నామా? లేదంటే ఒక పని ఇచ్చారులే చేద్దాంలే అని ఉన్నామా? ధన్యత మనకు అది. అది మన జీవితాలకు ఆశీర్వాదకరం, మన పిల్లలకి దీవెన అది. అలాంటి విషయంలో మనం ఎంత తీవ్రత కలిగి ఉన్నాము. లేదంటే కష్టంగా, ఇబ్బందిగా. అందుకే ఎప్పుడు బ్రదర్ ఎప్పుడు చెప్తారు, ఏది చర్చ్లో బలవంతం చెయ్యము. ఇక్కడ బలవంతం ఏమీ లేదు. మీకు హృదయానుసారంగా దేవుణ్ణి ప్రేమించి మీరు చెయ్యాలనుకుంటేనే చెయ్యండి. దావీదు హృదయం ఏంటి? దేవుడు కష్టంగా కడుతున్నాడు ఆలయము, దేవుడికి ఇబ్బందికరంగా కడుతున్నాడు ఆలయము? లేదు. నా హృదయం అంతా డిజైర్ అదే. నాకు ఎటువంటి కష్టం లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను అదే కడతాను. నా హృదయంలో డిజైర్ అది. ఈరోజు మన డిజైర్ ఏంటి? మన హార్ట్ ఎక్కడుంది? దేవుడు 2026 లో అడిగేది అదే. వేర్ ఈజ్ యువర్ హార్ట్? మీ హృదయం ఎక్కడుంది? దేవుని ఆలయం కట్టే విషయంలో ఉందా? తీవ్రత కలిగి ఉందాం మనం. ఎందుకంటే ఈ ఓడ మాత్రమే మనల్ని కాపాడుతుంది, ఇంకో ఓడ మనల్ని కాపాడదు. ఈ ఫెలోషిప్ మాత్రమే మనల్ని కాపాడుతుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనకు బోధిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, ఆత్మీయ జీవితం కొనసాగేటట్టు చేస్తుంది. ఇంకోటి ఏది కొనసాగించదు. నీ లోకంలో స్నేహితులు కొనసాగించలేరు, నీ డబ్బు కొన్ని రోజులకి పోవచ్చు, నీ ధనం పోవచ్చు, నీ పలుకుబడి పోవచ్చు, అందరూ నిన్ను వదిలేయచ్చు. కానీ సంఘం మాత్రం నిత్యము నీతో పాటు నివసిస్తుంది. అలాంటి సంఘాన్ని మనం కట్టాలి, అలాంటి సంఘం కొరకే మనం జీవించాలి. అది దేవుడు అడుగుతున్న స్పిరిట్. డజంట్ మీన్ మీరు ఏ పని చేయొద్దు, మీరు ఇంకా వర్క్ చేయొద్దు, ఇదే పని చేసుకోండి అని కాదు. ఎవ్రీవేర్ ఏ పని చేసినా సరే నీ హృదయ వాంఛల్లా ఒకటే ఉండాలి. దట్ ఈస్ గాడ్ ఆస్కింగ్. అలా చేసే వాళ్ళకి దేవుడు అద్భుతమైన ప్రామిసెస్, 2 ప్రామిసెస్ చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ థింగ్ ఎప్పుడు చెప్తాను నేను, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంటంట? ఆయన మొదటి ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మొదటిది ప్రాముఖ్యమైనది, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, మీ జీవితంలో అన్ని ఇస్తాను. మీ జీతము జోబులో సంచిలో చిల్లు వేసిన సంచిలాగా ఉండదు. మీరు విత్తనాలు విత్తినప్పుడు మీకు సమృద్ధిమైన ఫలం కలుగుతుంది. దేవుడు చెప్తున్న మాటలు. ఏం వెతకమన్నాడు? ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. నెక్స్ట్ ప్రామిస్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు.
మీరు చేసిన సేవని ఆయన ఎన్నటికీ మర్చిపోడు. మనుషులు మర్చిపోవచ్చు, వేరే వాళ్ళు వదిలేయొచ్చు, కానీ నా దేవుడు నమ్మకమైన దేవుడు, నా తండ్రి ఎన్నటికీ విడిచిపెట్టడు. మీరు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చిన దాని రివార్డ్ మీరు పొందుతారు. అలాంటి నమ్మకమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం అనుకోని ఇవాళ ఆయన సంఘాన్ని కట్టడానికి నిజంగా మనలో తీవ్రత లేకపోతే మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. గతాన్ని వదిలేద్దాం. పౌలు చెప్తున్నాడు, నేను వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను, ముందున్న దానికే పరిగెడుతున్నాను. ఈసారి మనం తీసుకుందాం. గాడ్ ఏ ప్రివిలేజ్ ఇచ్చినా ఐఎమ్ రెడీ గాడ్. నీ సంఘాన్ని కట్టడానికి నేను తీవ్రంగా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సంఘం కట్టడం ఏంటంటే వీఆర్ షేరింగ్ లైఫ్స్. ఆ బర్డన్ ఎప్పుడు ఉండాలి మన హార్ట్ లో. ఇది సాధ్యమా అంటే అసాధ్యం, మనం చేయలేం ఇలా బర్డన్ తోటి. ఒక్కటే మనం చేయగలిగింది ఏంటంటే, దేవా నీ పరిశుద్ధాత్మని నింపండి. నీ పరిశుద్ధాత్మతో నేను సంఘాన్ని కట్టాలనుకున్నా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నీ పని చేయాలనుకున్నా. గాడ్ డెఫినెట్లీ ఎవరైతే అలా డిజైర్ అవుతారో వాళ్ళతో మాట్లాడేది, ఇతడు నా హృదయానుసారుడు. దావీదు ఏ హృదయం కలిగినాడో మనము ఈరోజు అదే హృదయం కలిగిన 2026 మనం తీసుకుందాం. దేవా నా గృహం యొక్క చిన్న చర్చ్ దేవా, నేను ఇది బిల్డ్ చేయడానికి సీరియస్ గా ఉంటాను దేవా. నాకు ఇచ్చిన ప్రివిలేజ్ నేను బిల్డ్ చేస్తాను ఖచ్చితంగా. నా సంఘము నువ్వు నాకు ఇచ్చావు, ఒక అవకాశం ఇచ్చావంటే దాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. నాకు వేరే దాని గురించి పెద్ద పెద్ద పోస్ట్ ఇవ్వలేదండి, పెద్ద పొజిషన్ ఇవ్వలేదండి, నో, చిన్నది ఇచ్చినా సరే, నిజంగా చెప్తున్నాను, ఈవెన్ చర్చ్ లో మనం బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చినా సరే ధన్యత అది మనకి. నేనైతే 100% చెప్తున్నాను ఆనందంతో, గొప్ప ధన్యత అది. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన మరిచిపోడు. అలాంటి దేవుడిని మనం కట్టుకుని ఆయన గృహము కట్టిన ఎళ్ళ మన గృహాలు ఆయన కడతాడు. దేవుడు ఈ ప్రామిస్ ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, దావీదు నీ హృదయానుసారుడైన వ్యక్తి అయ్యాడు తండ్రి. అవును తండ్రి, నీ నామ ఘనత నిమిత్తము దేవాలయము కట్టాలని మక్కువ కలిగి ప్రభా ఆశ కలిగి ఉన్నాడు తండ్రి. అవును తండ్రి ప్రభా, అటువంటి ఆశ మాకు ఇవ్వు తండ్రి. ప్రభా, మా జీవితంలో నీ దేవాలయానికి, నీ సంఘానికి మేము ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తులుగా మేము ఉండేటట్టు చేయి తండ్రి. ప్రభా, మరి లోక సంబంధమైన విషయాల పట్ల మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మొట్టమొదటి స్థానము నీ సంఘానికి ఇచ్చే కృప దయచేయి తండ్రి. ప్రభా, అటువంటి ప్రభా మరి దావీదు విషయంలో ఒకవేళ నువ్వు దేవాలయం కడితే నువ్వు ఇంటిని కడతాను అని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ ఆలయాన్ని మేము కడితే మా యొక్క ఇంటిని నువ్వు కట్టే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, ప్రభా ఇదిగో తండ్రి, మేము చేసిన ప్రతి పరీక్షని చూచే దేవుడు, మర్చిపోని దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి కొత్త సంవత్సరంలో ప్రభా అటువంటి తలంపులతో, నీ ఆలయానికి కట్టే తలంపులతో, నీ ఆలయానికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తులుగా పరిశుద్ధాత్మ నింపుదలతో మేము ఉండే కృపదయ చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పర్లకు తండ్రి, తండ్రి నిజంగా ప్రభా మా యవనస్తులు నువ్వు ప్రేమిస్తున్నావు, మా చంటి బిడ్డలు నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రతి ఫ్యామిలీస్ ని నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభా. లార్డ్, నీ ఆలయం నివసించడానికి కూడా మేము అర్హులం కాదు తండ్రి. ఇక్కడ నిలిపినందుకు నిజంగా ధన్యులం ప్రభా. తండ్రి, లోకంలో నశించిపోకుండా ప్రభా సంవత్సరాల తరబడి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. తిరిగి మేము ఏమి ఇవ్వలేం ప్రభా. మీ సంఘాన్ని కట్టడానికి కూడా నిజంగా దీంట్లో ఒక చిన్న పని చేయడానికి కూడా మాకు అర్హత లేదు ప్రభా. లార్డ్, అడుగుతున్నాం తండ్రి, మిక్కిలి వినయంతో నీ పాదాల దగ్గర పడి మా ముఖములు బూడిదలు పెట్టుకున్నాను దేవా. నువ్వు ఇచ్చిన ఏ పనైనా ప్రభా తండ్రి నీ శక్తితోటి, నీ బలంతో తండ్రి చేయాలని ఆశపడుతున్నాం ప్రభా. మా పట్ల మాకు ఎటువంటి తండ్రి తలంపులు లేవు ప్రభా. లార్డ్, ఏ పని ఇచ్చినా తండ్రి మేము నీ ప్రేమతో చేసే కృపను మాకు దయచేయండి. నీ ప్రేమను మా హార్ట్స్ లో షెడ్ అబ్రాడ్ చేయండి ప్రభా. నింపండి ప్రభా తండ్రి. మా సంఘంలో నీ పరిశుద్ధాత్మని తండ్రి, విజయవాడ CFCని ప్రభా రానున్న సంవత్సరాల్లో ఈ విజయవాడ సంఘానికి, ఈ విజయవాడ ప్రాంతానికి వెలుగ్గా చేయండి ప్రభా. మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. నూతన సంవత్సరంలో నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, ఇంకా పరిశుద్ధపరచండి ప్రభా మమ్మల్ని. ఈ మనవుని మీరు ఆలకించినందుకు అతి త్వరలో రాబోతున్న యేసు నామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్. మరి శాంత్ కుమార్ అన్న ఆరాధనలో నడిపిస్తారు.
నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలం, నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతం, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలం, నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలం, ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి,
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయై నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. మరి హలో, కొద్దిసేపు మనము నూతన సంవత్సరంలో దేవుణ్ణి మనం ఆరాధిద్దాము, దేవుణ్ణి మనం స్తుతిద్దాము. గత సంవత్సరం అంతా చేసిన మేలులు బట్టి దేవుణ్ణి మనము స్తుతిద్దాము. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు 2025 సంవత్సరంలో మనకి ఏమేం మేలులు చేశాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విన్సెంట్ బ్రదర్ చెప్పినట్టు దేవుడు 2025 సంవత్సరంలో మనకిచ్చిన ప్రొటెక్షన్ బట్టి, మనకిచ్చిన ప్రొవిజన్ బట్టి, సదుపాయాలు బట్టి, గైడెన్స్ బట్టి, దేవుడు మనకిచ్చిన మూడవదిగా గైడెన్స్ బట్టి దేవుణ్ణి మనము స్తుతిద్దాము. ఒక్కసారి మనము ఈ సంవత్సరము ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజంగా ఈ సంవత్సరము 2026 సంవత్సరము నూతన మొదటి దినము ఈ విధంగా సంఘంతో గడపడం అన్నది దేవుడు మనకిచ్చిన ఎంతో ఆధిక్యత. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము దేవుని స్తుతిద్దాం. ఎస్పెషల్లీ ఈ యొక్క అర్ధరాత్రి 12 గంటల సమయంలో నూతన సంవత్సర దినము సంఘముతో గడపడం అన్నది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. దాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాము. వచ్చిన చిన్న బిడ్డలు బట్టి, చంటి బిడ్డలు బట్టి దేవుని మనం స్తుతిద్దాము. నిజంగా వచ్చిన చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు, చిల్డ్రన్, వీళ్ళంతా కూడా సంఘానికి బ్లెస్సింగ్. వాళ్ళ సంఘానికి దీవెన. మరి ఇంటికాడ హ్యాపీగా వాళ్ళు రావటం, ఇంటికాడ పడుకోవచ్చు, కానీ మరి వాళ్ళు ప్రేమించి, తల్లిదండ్రులు సంఘాన్ని ప్రేమించి మరి సంఘానికి తీసుకురావటం అనేది నిజంగా సంఘానికి ఎంతో ధన్యత. వారిని బట్టి కూడా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ సంఘములో ప్రతి ఒక్కరు విలువైన వాళ్ళే. చంటి బిడ్డల నుంచి నాయకుల దాకా, రెస్పాన్సిబుల్ బ్రదర్ దాకా, చిన్న బిడ్డలు, చిల్డ్రన్, యూత్, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరు ఎంతో విలువైన వాళ్ళు సంఘంలో. వాళ్ళని బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాము. నిజంగా నేను ఈ దినము ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. ఎస్పెషల్లీ సంఘంలో ఈ విధంగా నూతన సంవత్సరము సంఘము మధ్య నేను కొత్త 31 సంఘంలో గడపడం అనేది ఎంతో ధన్యత. నిజంగా
ఇంత శ్రేష్టమైన సహోదరులను బట్టి, శ్రేష్టమైన సహోదరులు బట్టి నేను ఎంతగానో దేవుని నేను స్తుతిస్తున్నాను. ఇటువంటి సహవాసము నేను అనేక సంఘాలు చూశాను. నేను లెక్కలేనని సంఘాలు తిరిగాను నేను. కానీ నేను ఇటువంటి సహవాసము నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదని నేను హృదయపూర్వకంగా నేను సాక్ష్యం చెప్తున్నాను. అటువంటి శ్రేష్టమైన సంఘాన్ని ఇచ్చినందుకు మనము దేవుడిని మనం స్తుతిద్దాం. అచ్యుత్ బ్రదర్ చెప్పినట్టు ఈ సంఘాన్ని మనం కట్టడానికి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని నడిపింపులో మన ప్రయత్నం మనం చేయాలి. చిన్న సంఘములో చిన్న పని చేయడానికి అవకాశం వచ్చిన అది సంతోషంగా మనం భావించాలి. మనం నిజంగా ఈ దినము మనం సంతోషంగా ఉన్నామా, విశ్రాంతిలో ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. విశ్రాంతిలో ఉన్నామా, అలజడిలో ఉన్నామా? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్రాంతి, మన జీవితంలో విశ్రాంతి కావాలి. ఆస్తిపాస్తులు కాదు, లేకపోతే డబ్బు కాదు, లేకపోతే మరొక దీవెన కాదు, ఏ సంబంధమైన దీవెనలు కాదు, ఇల్లు కాదు, విశ్రాంతి మనకు కావాలి. అటువంటి దేవుణ్ణి అడుగుతాం. కొత్త సంవత్సరంలో ప్రభా 26 సంవత్సరంలో నాకు విశ్రాంతి కావాలి, ఆ విశ్రాంతి నాకు ఇవ్వు ప్రభా. ఒక్కసారి ప్రభువుని అడుగుతాం. దేవుడిని మనం స్తుతిద్దాం. ఆయన దావీదు చెప్తాడు, ఆయన ప్రసన్నత చూడటము, ఆయన సన్నిధిలో గడపటము, నేను అదే కోరుకుంటున్నాను ప్రభు అంటాడు. మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం. ఆయన బిడ్డల సహవాసం కోరుకుందాం. ఆయన బిడ్డల సహవాసం, ఆయనను కోరుకుందాం, ఆయన బిడ్డల సహవాసం కోరుకుందాం. మనం మోషే ఐగుప్తు దేశములో, ఐగుప్తు ప్యాలెస్ లో సుఖవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. దేవుని బిడ్డలతో శ్రమ పొందటానికి ఇష్టపడ్డాడు. మనం కూడా ఆయన బిడ్డలతో సహవాసం చేయాలంటే కొంత శ్రమ అనుభవించాలి, మనం వెల చెల్లించాలి. మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. 25 సంవత్సరం ఏ విధంగా ఉన్నాం మనకు అనవసరం. 26వ సంవత్సరంలో దేవుడు మనల్ని లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్ళాలి. ఇంకా మనం ఇప్పుడు దాకా 25 సంవత్సరంలో దేవుడు చేసిన మేలు బట్టి స్తుతిద్దాము. కానీ 26వ సంవత్సరం ఇంకా మనం ఎదగాలి. మనం ఇంకా ఎదగాలి. మన జీవితంలో మనము తోటి సహోదరులను బట్టి మనము స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. సహోదరుడు ఎదుగుతుంటే మనం సంతోషించే వ్యక్తులుగా మనం ఉండాలి. సహోదరుడు కోసం మనము ప్రార్థించే వ్యక్తులుగా, ప్రయాసపడే వ్యక్తులుగా, సహోదరుడి విషయంలో స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. అది మనం అడుగుతాం. ప్రభువా వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి చిన్న బిడ్డను బట్టి, ప్రతి యవనస్తుడు బట్టి, ప్రతి యవనస్త్రాలు బట్టి, ప్రతి సిస్టర్ని బట్టి, ప్రతి బ్రదర్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ప్రభా అంత మంచి సహోదరులు మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ప్రభా సంఘంలో వాళ్ళు గద్దిస్తే ప్రభా నొచ్చుకోని బిడ్డలు, ఏదైనా చెప్తే పాజిటివ్ గా తీసుకునే బిడ్డలు అనేక మంది మా సంఘంలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రతి వ్యక్తి కూడా సంఘానికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ సంఘాన్ని కట్టుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సిఎఫ్సి విజయవాడలో ప్రభా కర్త కర్మ క్రియ నువ్వే తండ్రి. నువ్వు కడుతున్న సంఘము తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు కట్టిన సంఘము తండ్రి, నువ్వు కడుతున్న సంఘము తండ్రి, నువ్వు కట్టబోతున్న సంఘముగా విజయవాడ సిఎఫ్సి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ప్రభా ఒక్కసారి మనం అందరము హృదయ సంతోషంగా ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలులు బట్టి, అనేకమైన మేలులు, యాక్సిడెంట్స్ నుంచి కాపాడాడు, వందనాలు. అనారోగ్యాల నుంచి కాపాడాడు, వందనాలు.
ఇంకా మన బిడ్డల విషయంలో ఎన్నో మేలు చేశాడు. ఆహారం ఇచ్చాడు. చాలా మందికి, కోట్ల కొలది ప్రజలకు తినటానికి సరైన ఆహారం లేదు. మనం వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం కాదు. నీ కనికరాన్ని బట్టి మాత్రమే ఆహారము, నీళ్లు మనకిస్తున్నాడు. భద్రత, ఎంతో భద్రతలో మనం ఉన్నాం. గైడెన్స్ దేవుడు 25 సంవత్సరంలో ఇప్పుడు దాకా అనేక విధాలుగా మనకు నడిపించాడు ప్రభు. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో దేవుడు చేసిన మేలులు బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాము. హృదయపూర్వకంగా మనం స్తుతిద్దాం. 26వ సంవత్సరము మనకు ఇంకా ప్రభువుని దీవించమని అడుగుదాము. మనంతా మనం దేవుణ్ణి వాడుకో, మనం దేవునిలో మనం ఎదగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు అనటానికి గుర్తు ఏంటంటే మనము విశ్రాంతిలో ఉంటాము. ఆ విశ్రాంతి ప్రభువుని అడుగుదాము. విశ్రాంతిలో మనం ఉండాలి. ఆస్తుల కోసం మనం అడగొద్దు, డబ్బు కోసం మనం అడగొద్దు, ధనవంతుడు అవ్వాలని అడగొద్దు. దావీదు అడిగినట్టు, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, ప్రభా నీ సన్నిధిలో నన్ను ఉండనివ్వు ప్రభా అని ఆ ఒక్కటి ప్రభువుని అడుగుతాము. మోజెస్ అంటాడు, ప్రభా నీ సన్నిధి లేనిదే మేము వెళ్ళమంటాడు. అదేవిధంగా ప్రభువు సన్నిధిని అడుగుతాం. ప్రభువు సన్నిధిలో మనకు సంతోషం, ప్రభువు సన్నిధిలో మనకు విశ్రాంతి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మా యొక్క సంఘములో నువ్వు చేసిన అనేకమైన మేలులు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నువ్వు ఏమి ఇచ్చి నిన్ను స్తుతించగలము తండ్రి. కృతజ్ఞతతో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నరకానికి పాత్రులమైన మమ్మల్ని కనికరించి నీ సంఘంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. 25 సంవత్సరములు అనేకమైన మేళ్లతో మమ్మల్ని నింపి 26వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా మాకిచ్చిన శ్రేష్టమైన ఈ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన యవనస్తులు బట్టి నీకు వందనాలు తండ్రి. స్త్రీలను, సిస్టర్స్ బట్టి, బ్రదర్స్ బట్టి నీకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు తండ్రి. ప్రభా 26 సంవత్సరంలో ప్రభా నీ సాక్షిగా జీవించే కృప మాకు దయచేయ తండ్రి. ప్రభా ప్రతి విషయంలో మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మా కుడి పార్శ్వమున నువ్వు ఉండేటట్లు మా జీవితాలు ఉండేటట్టు చేయి తండ్రి. ప్రభా నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రేరేపించబడిన వాళ్ళు దయచేసి దేవుని స్తుతించండి. యాక్చువల్గా మనం 12:30 అనుకున్నాము, కానీ మనం బ్రేక్ టైం ఇచ్చాం కాబట్టి ఇంకొక 15 minutes మనం పెంచుకున్నాం. దయచేసి అందరూ కొద్ది కన్సల్ట్ చేయండి. కొద్దిసేపు ప్రభువుని మనము ఆరాధిద్దాం. బ్రదర్కి మైక్ ఇవ్వండి, దయచేసి మైక్లో చేయండి. ప్రభా నీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు చేస్తున్నానా, నీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చేస్తున్నానా. మీరు మమ్మల్ని కాచి భద్రపరిచే దాన్ని బట్టి మీకు కోట్ల స్తుతులు స్తోత్రున్నానా. స్త్రీ తన గర్భం పుట్టిన చంటి పిల్లలైనా మర్చిపోద్దు, కానీ మీరు మరవకుండా కాపాడిన విధానం బట్టి మీకు కోట్ల స్తుతులు స్తోత్రాలు ఆయన. ఒక స్త్రీ ఒక కుమారుని ఆదరించిన దాన్ని బట్టి మీకు కోట్ల స్తుతులు స్తోత్రున్నాయన. మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం చూస్తేనైనా ఎవరు కూడా అంత కేర్ తీసుకోరు ప్రభా. దాన్ని బట్టి మా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాం ప్రభా. మా సంఘాన్నే గాని, మా సహోదరులే గాని, మా సిస్టర్లే గాని, బ్రదర్స్నే గాని, యవనస్తులే గాని, కౌమార దశలో అమ్మాయిలు అబ్బాయిలు కానీ చిన్నపిల్లలు కానీ మీరు సంరక్షించుకుని భద్రపడి మీకు కోట్ల స్తుతులు స్తోత్రున్నాయన. నిజంగా మరో తరం నేను స్తుతించే తరం, మరో తరం నేను గణపరిస్తారం మీరు ఏర్పాటు సదుపాయం చేయడం, నిజంగా సదుపాయం చేయటం నీ కోసం ప్రభా. నిజంగానైనా మా యొక్క జీవితాలైనా షార్ప్ గా తెగేటట్టు, ఆత్మీయ జీవితాలు షార్ప్ గా తెగేటట్టు మీరు ఏర్పాటు చేయాలి ప్రభా. నిజంగా చేయగలరు ప్రభా. నువ్వు అంటున్నదవా ప్రయాసపడి భారం మోచిన సమస్యలను ఎద్దక్కడ విశ్రాంతి, నిజంగా మా హృదయాలు సరిపడి విశ్రాంతి దయచేయండి ప్రభా. నిజంగా మా జీవితాలు శాంతితోనూ, సమాధానంతో, నెమ్మదితోనూ, అయినా విస్తారమైన నిరీక్షణతో మా హృదయాలు నింపండి ప్రభా. దాన్ని బట్టి మీ కోట్ల స్తుతులు స్తోత్రున్నాను. నిజంగా నాయన మీ యొద్ద ప్రభా శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, దీర్ఘ శాంతి కూడా మా హృదయాల్లో ఉత్పత్తి చేసే దేవుడు ఉన్నా ప్రభా. దాన్ని బట్టి మీ కోట్ల స్తుతులు స్తోత్రున్నాయన. నువ్వు ఎంతో గంభీరమైన దేవుడు ఉన్నా ప్రభా. దేవతలందరి పైన మహత్యం గల మా రాజున్నా మీ కోట్ల స్తుతులు స్తోత్రాలు నాయన. నేను అంటున్నా ప్రభా
ఎవరు సమీపం తేజస్సులో నీవు మాత్రం అమరుండుకున్న ప్రభాని క్రీస్తు మీ కోటాను కోట్ల స్థుతులు స్తోత్రానా. నువ్వు అంటున్నావు వెండి నాది బంగారం నాది అంటున్నా, ఆ 1000 కొండల మీద మేయుచున్న పశువుల్లాగా అంటున్నావు. దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్థుతులు స్తోత్రం. రాజాతి రాజా మీకు వందనాలు చేస్తున్నా. ఆత్మరూపుకున్న దేవ మీ కోటాను కోట్ల స్థుతులు స్తోత్రం. మా యొక్క జీవితాలైనా ప్రతి ఒక్క పాపంపై జయమిస్తున్న దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్థుతులు స్తోత్రం. మా యొక్క జీవితాల ప్రభాన కృప వెంబడి కృపనిచ్చి ప్రభా. మేమైతే మా అంతటి మేము ఏమీ చేయలేం కానీ మీ కుమారుడు యేసు క్రీస్తు మమ్మల్ని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి మీద మీరు సాగిలు పడుతుండవనా. శాంతి స్వరూపుడా మీకు వందనాలు చేస్తాం. మా యొక్క జీవితాలు ప్రభా ఎవరైనా అయితే ఒక్కసారి చేస్తూ చాలు గారు మా యొక్క జీవితాంతం తప్పినప్పుడు కూడా నేను నీ కృప వెంబడిస్తున్న దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్థుతులు స్తోత్రున్నానా. నా సంఘాన్ని సంరక్షిస్తున్న దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్థుతులు. మా యొక్క జీవితాలైనా నిజంగా మేము వేరొక గ్రౌండ్ లో ప్రభావ యేసుక్రీస్తు వారు జీవించిన సహాయం చేయండి. శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి, సంఘాన్ని మీరు విస్తరింపజేయండి ప్రభావ. నిజంగా మీ స్వరక్త మీరు సంపాదించుకున్న సంఘం కాబట్టి సంఘం అంతటిని మీరు భద్రపరచమని నిజంగానైనా మీ పరలోకమందు ధనం కూర్చుకున్న వ్యక్తులు చేయండి ప్రభావ. నిజంగానైనా మా యొక్క అక్కడ చిమ్మటైనా తుప్పైనా పట్టదు కాబట్టి అక్కడ మీ మీద సొంతంగా మీ మీద ప్రతి ఒక్క రూపాయి కూడా అక్కడ సేవ్ చేసుకున్న భాగ్యం దయచేయమని, మహిమా ఘనత మీరు తీసుకోమని చిన్న ఆరాధన ప్రభావ యేసుక్రీస్తు వెనుకడిలో పరలోక తండ్రి పాదాలతో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రాలయ. సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు తండ్రి. సర్వోన్నతుడా నీకు స్తుతులు తండ్రి. దేవాతి దేవా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆశీనుడు ఉన్నవాడా మీకు స్తోత్రాలు ప్రభా. అన్ని నామముల కన్నా పైనామం గలవాడా మీకు స్తోత్రాలు తండ్రి. అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడై ఉన్నవాడా దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి, గత సంవత్సరంలో నా తండ్రి మా పట్ల మీరు చేసిన మేలులకి నా తండ్రి ప్రభా, అనేకమైన మేలులకి ప్రభా దేవా. ఇగో నా తండ్రి మేమేమిచ్చి రుణం తెచ్చగలం ప్రభా. ఇగో నా తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, మమ్మల్ని మేము సజీవ యాగముగా నీకు సమర్పించుకోమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇగో నా తండ్రి ఆ రీతిగా ప్రభా సమర్పించుకోవడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవా ఇశ్రాయేలు కాపరి అయిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. శూన్యంలో సమస్తం సృజించిన వాడా మీకు స్తోత్రాలు తండ్రి. నిరాకారములకు ఆకారం కలుగు చేసేవాడా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యమో గాన శృతిగాలతో కీర్తింపబడుచున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇగో నా తండ్రి ప్రభా ఇగో మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి నీ యొక్క సంఘంలో ప్రభా నన్ను ఒక సభ్యుడిగా నిలబెట్టినందుకు దేవా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా లోకము దేవా భూమియు ఆకాశము సమస్తము నా తండ్రి శాప వలె చుట్టబడిద్ది నా తండ్రి. అంటే సమస్తము లయమైపోద్ది ప్రభా. దీంట్లో దేవా నిలబడేది ఏమైనా ఉందంటే అది కేవలం నీ సంఘమే నాయన, ఇంకా మరేది కాదు అయ్యా. నా తండ్రి నీ సంఘంలో నన్ను చేర్చినందుకు దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ సార్విక సంఘంలో నన్ను సమకూర్చిన విధానంకే స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన మంచి సహోదరులు బట్టి ప్రభా వందనాలు ప్రభా. మంచి సహోదరులు బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా మీరు ఎంతో శ్రేష్టమైన భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభు. నా తండ్రి అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. మీకు మాటలతో కాదు నా తండ్రి ప్రభా, మా యొక్క హృదయముతో ప్రభా నిన్ను ఆరాధించిన ప్రభు, ఆరాధించడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా స్తుతించడము నా తండ్రి ప్రభా అది కేవలం పెదాల ద్వారానే కాదు నా తండ్రి ప్రభా. హృదయ అంతరంగంలోని ప్రభా నీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం దయచే ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా మీరు చేసిన దేవా మేలులకై ప్రభా, మీరు చేయబోతున్న మేలులకై ప్రభా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ చిన్న స్తుతిని యొక్క పాస్తాన్ని చేర్చుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమా నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమా నీకే ప్రభు. మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడా, మీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. గత సంవత్సరం అంతా కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచారు. నీ కొందనాలు ప్రభా, నీవిచ్చిన ప్రొటెక్షన్ బట్టి నీ కొందనాలు ప్రభా, నీవిచ్చిన ప్రభా నాయన మరి గైడెన్స్ ని బట్టి నీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి కూడా నీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నాయన అర్హత లేదు కానీ ప్రభా, ఏ యోగ్యత లేదు కానీ ప్రభా, నీవు ప్రేమించి ప్రభా మమ్మల్ని రక్షించుకొని ప్రభా మా ఎళ్ళ నువ్వు చూపుతున్నా మరి ప్రభా నీ కృపను బట్టి ప్రేమను బట్టి నీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా నాయన మరి మమ్మల్ని ప్రేమించి ప్రభా మీరు మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి నాయన. మరి సంఘంలో మాకు ఇచ్చిన సహోదరులను బట్టి సహోదరులను బట్టి నీ కొందనాలు ప్రభా, మమ్మల్ని ఒకరినొకరు మరి ఎంకరేజ్ చేసుకోగలగడానికి ప్రభా, మరి ప్రోత్సహించుకోవడానికి నాయన మంచి సహోదరులను మీరు మాకు అనుగ్రహించారు. నీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మరి ఆత్మీయంగా కూడా మమ్మల్ని బలపరుస్తున్నారు. నీ కొందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి నాయన. నిజంగా నీవెంతైనా గొప్ప దేవుడు అని ప్రభా నాయన, మా జీవితాల్లో ప్రభా నాయన నిన్ను కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను, నేను గనపరుస్తున్నాను తండ్రి నాయన. జీవాధిపతి నీ కొందనాలు ప్రభా, మరి సంఘం పట్ల ప్రభా నాయన మీరు కలిగి ఉన్న ప్రభా నాయన ప్రణాళికని బట్టి నీ కొందనాలు. మరి ఆ సంఘంలో మరి మమ్మల్ని ఉంచారు, మాకు ఇవ్వబడిన బాధ్యతలను ప్రభా నాయన మరి నమ్మకంగా యథార్థంగా ప్రభా అంతం వరకు మేము చేయగలగడానికి తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరుస్తున్నారని నమ్ముతూ స్తుతిస్తూ గనపరుస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించి చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులివే. నాకిక ఆశలు లేవాను కొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులివే. నిజంగానే ప్రభా తండ్రి, నిజంగా గత సంవత్సరం అంతా నువ్వు చేసిన అనేక మేలులు బట్టి వందనాలు ప్రభా. నిజంగా మమ్మల్ని నువ్వు ప్రొటెక్ట్ చేసినందుకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొవిజన్ బట్టి, ప్రతి ఒక్క వెసులుబాటుని బట్టి, ప్రతి ఒక్క తండ్రి నువ్వు ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి నిజంగా వందనాలు ప్రభా. దేనికి అర్హత లేదు ప్రభా, నీ కృప వెంబడి కృప ప్రభా. ప్రతి రోజు నువ్వు తండ్రి నూతనమైన కృపను మాకు ఇస్తూ నడిపించిన విధానాన్ని బట్టి, గత సంవత్సరం బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఇటువంటి సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఏమి తండ్రి దేం పాత్రలం ప్రభా, మేము నిజంగా నశించిపోవాల్సిన వాళ్ళం తండ్రి. ఏ పాత్ర లేదు ప్రభా మాకు, నేను దేనికి అర్హులం కాదు తండ్రి. మా అర్హత కేవలం నరకానికి అయినప్పుడు ప్రభా, అక్కడ కూడా నువ్వు వచ్చి మమ్మల్ని విడిపించిన విధానాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. ఇటువంటి సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలు.
ప్రతి ఒక్క చంటి బిడ్డ దగ్గర నుంచి తన వృద్ధాప్యం, ప్రతి ఒక్క సహోదరులను బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఇంతమంది వ్యక్తులు మా చుట్టూతో ఇచ్చినందుకు నిజంగా వందనాలు ప్రభా. తని మా ఫ్యామిలీని బట్టి వందనాలు ప్రభా, మా చిల్డ్రన్ బట్టి వందనాలు ప్రభా, మా యొక్క నా భార్యను బట్టి నిజంగా వందనాలు చెల్లిస్తున్నాను. తని నాకు ఇచ్చిన సంఘంలో ప్రతి సహోదరుని బట్టి, ఎల్డర్ బ్రదర్ని బట్టి, ఓవర్సియర్ బ్రదర్స్ ని బట్టి, తని జాగ్పూరన్ గారిని బట్టి, తండ్రి నీ వాక్యమును బట్టి, ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఏమి రుణం చెల్లించగలం ప్రభా. తండ్రి మమ్మల్ని మేము సజీవ యాగంగా అర్పించుకున్నాను సరిపోదు ప్రభా నువ్వు చేసిన కార్యములకి. తండ్రి నువ్వు నిజంగానే ప్రభా, తల్లి మరిచిపోద్దేమో కానీ నువ్వు మరవలేదు ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. నిజంగానే నువ్వు మా దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభా. నాకు తండ్రిగా మారినందుకు వందనాలు ప్రభా. నిజంగా తండ్రి ఉంటే కూడా ఇంత బాగా చూసుకోరు ప్రభా. నువ్వు మమ్మల్ని చూసుకున్న విధానమును బట్టి వందనాలు ప్రభా. తండ్రి రానున్న సంవత్సరాల ప్రభా నీ మహిమతో ఈ సంఘాన్ని నింపండి. మేమందరం ప్రభా నీకు సాక్షులుగా జీవించడానికి ఇంకా అడుగుతున్నాం ప్రభా. నీ కృపను దయచేయమని, నీ పరిశుద్ధాత్మతో సంఘాన్ని నింపమని కోరుచు ఈ చిన్ని స్తుతి ఆరాధన త్వరలో రాబోతున్న యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలోనికి నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు నీ అద్భుతమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు గాను నీకు వందనాలు ప్రభు. తండ్రి, గడిచిన సంవత్సరంలో ప్రభు ఎన్నో పరిస్థితుల గుండా మమ్మల్ని నడిపించారు. ప్రతి పరిస్థితి కూడా ప్రభా కేవలము మమ్మల్ని నీ కుమారుని స్వారూప్యతలోనికి మార్చడానికేనని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభా అనేక పరిస్థితుల నుండి మమ్మల్ని నడిపించారు ప్రభా. ఆ గొప్ప ఉద్దేశాన్ని బట్టి, నీ ప్రణాళికను బట్టి, మా పట్ల నీకున్న సంకల్పాన్ని అంతటిని బట్టి నీకెనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, కొన్ని పరిస్థితులు ఎంతో కఠినంగా, కష్టంగా తండ్రి మేము విశ్వాసాన్ని కోల్పోయేంతగా వచ్చినప్పటికీ, అసలు ఈ పరిస్థితి మాకెందుకు వచ్చిందో మాకేమాత్రం అర్థం కాకపోయినప్పటికీ కూడా నువ్వు నమ్మదగిన దేవుడిగా మాకు తోడయ్యుండి తండ్రి మా చేయి విడవకుండా ప్రభువా ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పించి తండ్రి ఇదిగో ఈ స్థితిలో ప్రభువా మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప వలనే అయి ఉన్నాం ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నీవే నమ్మదగిన దేవుడు ప్రభువా. అనేక మార్లు ప్రభువా మేము నిన్ను విడిచిపెట్టాం, కానీ ఏనాడు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభువా మీరు మాకు తోడై ఉండవలసిందిగా వేడుకొనుచున్నాం. మీ కృపను అనుగ్రహించమని, నువ్వు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, నువ్వు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, భద్రతను బట్టి, మంచి సంఘమును బట్టి నీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకొంచు. క్రీస్తు యేసు నామములో కొద్దిపాటి స్తుతి ఆరాధన సమర్పించి నిన్నే గనపరుస్తున్నాం నా తండ్రి. ఆమేన్. 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 నీ కృప నన్ను విడువలేదే, నీ కృప నన్ను మరువలేదే, నీ కృప నన్ను విడువలేదే, నీ కృప నన్ను మరువలేదే. ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలో, ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలో, నీ కృప నన్ను విడువలేదే, నీ కృప నన్ను మరువలేదే. సాగిపోయే పయనములో
ఆగిపోనీయక సాగిపోయే ఈ పయనములో ఆగిపోనీయక సర్వశక్తుని నీడలో నన్ను నిలిపినది నీ కృపయే. సర్వశక్తుని నీడలో నన్ను నిలిపినది నీ కృపయే. నీ కృప నన్ను విడువలేదే, నీ కృప నన్ను మరువలేదే. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మేమేమేమయ్యున్నామో తండ్రి, అది నీ కృపేనైనా. ఈరోజు ఇలా ఉన్నామంటే మీ విచితమైన కృపే తండ్రి. దినదినము ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి దినదినము మమ్మల్ని పెంచి పోషించి మా ప్రతి అవసరమును క్రీస్తేసు మహిమలో తీరుస్తున్న పరమ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత సంవత్సరం అంతయు నాయన మా బాధలు, మా దుఃఖములు, మా వేదనలు, మా సమస్యలు, మా వెరుకులు ప్రభా, అపాయాల్లో నైనా, ప్రాణాపాయ స్థితిలో కూడా నైనా మమ్మల్ని కాపాడి రక్షించిన దేవా, ఈరోజు ఇలా ఉన్నామంటే నీ సన్నిధానములో సంఘముగా సమాజముగా మేము కూడుకొని అయ్యా నీ నూతన సంవత్సరములో ఆయన నిన్ను ఆరాధిస్తున్నామంటే మీరు మా పట్ల చూపించిన నీ ఉచితమైన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎందరికో ఇట్టి భాగ్యం లేదు ప్రభా, మాకిచ్చారు ప్రభా. అందును బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు ప్రభా, నువ్వు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరిచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. సంఘాన్ని నడిపిస్తున్న ఎల్డర్ బ్రదర్స్ ని బట్టి స్తోత్రాలు ప్రభా. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నైనా, సిస్టర్స్ ని, బ్రదర్స్ ని బట్టి స్తోత్రాలు నైనా, చిన్న బిడ్డలనైనా ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యవన బిడ్డలను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. సంఘ సరిహద్దులను విశాలపరిచి విస్తరింప చేయండి ప్రభా. అయ్యా సంఘములో ఇంకా ఇంకా నైనా ఆత్మీయనైనా మేలులతో నింపమని ప్రార్థన చేస్తున్నాము నైనా. ప్రతి ఒక్కరిని కూడా నైనా ఆత్మ సంబంధమైన నైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకునేలాగా సహాయము చేయండి ప్రభా. వందనాలు స్తోత్రాలు నైనా. దినదినము నైనా నీ రెక్కల నీడలో ఉంచి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నైనా ఈ నూతన సంవత్సరంలో ప్రభా, అయా నైనా నీ నూతనమైన నైనా నీ బిడ్డలముగానైనా సంఘములో సవాసములో ప్రభా మరి ఎక్కువగానైనా నైనా మేము కూడుకొని నిన్ను ఆరాధించడానికి నైనా, నిన్ను కనపరచడానికి, నీకు మహిమ తేవడానికి సహాయం చేయండి ప్రభా. అయా నీ వాక్యము చేతనైనా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయా సంఘములోనైనా సంపూర్ణ సంతోషమును నైనా మేము పొందుకొనులాగిన సహాయం చేయండి ప్రభా. అయా నైనా నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు నైనా. అయా దీవించి ఆశీర్వదించమని నైనా, అల్పురాలైనా నా ప్రార్థన ఆలకించమని అతి త్వరలో రానైనా మా ప్రభును మా రక్షకునైనా యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 2026 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. 2026 సంవత్సరము సంఘములో దేవుని బిడ్డల మధ్యలో ప్రవేశించినందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం తండ్రి. ప్రభా 26 సంవత్సరంలో ప్రభా నీ సాక్షిగా జీవించే కృప మాకు దయచే తండ్రి. 25 సంవత్సరంలో నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మాకిచ్చిన సదుపాయాలు బట్టి, మాకిచ్చిన ప్రొటెక్షన్ బట్టి, మాకిచ్చిన గైడెన్స్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా నువ్వు అనేకమైన మేళ్లతో మమ్మల్ని నింపి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా మా బిడ్డలందరూ, విశ్వాసులందరూ కూడా మరి బ్రదర్ ఇచ్చిన వాగ్దానం దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికే బిడ్డలుగా ఉండేటట్టు చేయమని మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచు క్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మరి సంఘానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే బ్రదర్ చెప్పిన వాగ్దానమే మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని రాజ్యాన్ని, నీతిని, ఎస్పెషల్లీ మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి సంఘంలో. యవనస్తులు జాబులు కావాలి, యవనస్తులు వివాహాలు కావాలి, యవనస్తులు రక్షణ మనం పొందుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో దేవుడిచ్చే వాగ్దానం ఒకటి, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే అవన్నీ మనకు అనుగ్రహిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక మనము వివాహాల గురించి లేకపోతే ఉద్యోగాల గురించి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని రాజ్యాన్ని, నీతిని మనము వెదకాలి. కనుక యవనస్తులందరూ కూడా అది గురి పెట్టుకుని 26 సంవత్సరములు గురి పెట్టుకుని ముందుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా సంఘము బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సో మనం కూడా మన బిడ్డల గురించి, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలే, మన పిల్లలే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్లాగా మనం చూసుకోవాలి. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ వివాహాల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ రక్షణ గురించి మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే పేతురు కోసము సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే మన పిల్లోడు మరణ పడక మీద ఉన్నాడు, ఆ పిల్లోడి గురించి ఏ విధంగా మనం ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో, అదేవిధంగా మనం అదే మనసుతో మనం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు 26వ సంవత్సరంలో సంఘము, ఎస్పెషల్లీ మన విజయవాడ సంఘము మన పిల్లల గురించి, మన పసిపిల్లల గురించి మన అత్యాసక్తితో ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉందాం. మనము దాని విషయంలో మనము తీవ్రంగా తీసుకుందాం. ఓకే, ప్రతిరోజు చేయకపోయినా పర్వాలేదు, కానీ మనం కొంతమంది పిల్లల పేర్లు పెట్టుకుని మనం రోజుకి కొంతమంది అనుకుని ఆ విధంగా ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎస్పెషల్లీ వివాహాలు కావలసిన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎంత ఆవేదనతో ఉండారో, ఉద్యోగం లేకపోతే ఎంత కష్టం ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక 2-3 సంవత్సరాలు జాబ్ లేట్ అయితేనే పిల్లలు చాలా వర్రీ అవుతారు. కానీ ఇంకా ఎక్కువ లేట్ అవుతుందంటే చాలా వర్రీ అవుతారు. అయినప్పటికీ పిల్లలు ఆ విధంగా ఉండగలిగారంటే అది సంఘం వల్లే, సంఘం ప్రోత్సహించడం బట్టి చాలా మంది ఇంకా ఉద్యోగం కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళు నిలబడగలుగుతున్నారు, లేకపోతే వివాహాలకు లేట్ అయినా నిలబడగలుగుతున్నారంటే సంఘం యొక్క ప్రోత్సాహమే. కానీ మనము అత్యాసక్తితో బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. 26వ సంవత్సరం ఇది తీవ్రంగా తీసుకుందాం. చిన్న చిన్న విషయాలు, మన సంఘంలో చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము అనవసరమైన విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనము మెయిన్ మనం ప్రార్థన చేయాలి మన బిడ్డల గురించి. అది చాలా చాలా మనకు అవసరము. దేవుడు మనకిచ్చిన బాధ్యత కూడా. సో మనము ఆ బాధ్యతను మన 26వ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేర్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక, మరి చిన్న సాక్ష్యం దీవించిన గాక. మరి ఇప్పుడు మనం ఇక సమయం అయిపోయింది, మనం క్లోజ్ చేసుకుందాము. విజయ్ కుమార్ బ్రదర్ వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తే ఇక మనం క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే ఇల్లుకి వెళ్ళడానికి ఎవరికి, సిస్టర్స్కి ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు కదా సిస్టర్? ఓకే, ఉందా వెహికల్? దయచేసి శివశ్రీ సిస్టర్ బైక్ మీద వెళ్తారు కనుక ఎవరన్నా దయచేసి వెనకాల వెళ్ళేదాకా, ఇంటికి వెళ్ళేదాకా కొద్దిగా, అంటే ఇక్కడే వాళ్ళు బంధువుల దగ్గరికి వెళ్తారు, ఎవరైనా ఆటో మీద వెనకాల వెళ్ళండి బ్రదర్, కొద్దిగా వాళ్ళ ఇంటి దాకా బ్రదర్ మీరైనా వెళ్తే. ఓకే, అది ఇంకేమైనా ఇబ్బంది ఉంటే దయచేసి చెప్పండి, మేము ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం బ్రదర్. సాక్ష్యాలు చెప్పాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ సండే మీకు సమయం ఇవ్వబడుతుంది. సో అచ్యుత్ బ్రదర్కి కానీ శాంతి కుమార్ బ్రదర్కి కానీ మీ పేర్లు ఇస్తే వాళ్ళు ఆ టైంని మేనేజ్ చేస్తారు. అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అలాగే అంటే ఇవాళ 1st జనవరి ఇవాళ బర్త్డేస్ జరుపుకుంటున్నారు, వాళ్ళ పేర్లు మెన్షన్ చేద్దాం. ఉదయ్, అలాగే సిస్టర్ గౌతమి, ఇంకొకరి పేరు ఎవరు, విక్టోరియా సిస్టర్, చెట్టుబాబు బ్రదర్ వాళ్ళ వైఫ్. సో వాళ్ళని ఆల్రెడీ మనం ప్రేయర్ చేస్తున్నాం, బట్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ముగించేద్దాం.
మహాపరిషుడు మహోన్నతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈరోజు మరి మీరు మాకు ఇచ్చిన కొత్త సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభా ఉదయ్, అలాగే గౌతమి సిస్టర్, విక్టోరియా సిస్టర్ జీవితాల్లో కూడా ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని మీరు ఇచ్చారు, దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మా అందరి జీవితాల్లో నాయన ఈ సంవత్సరం ఆయన మహిమకరంగా ఉండలాగిన ప్రభావం మమ్మల్ని ఆశీర్వదించమని బ్రతమాలుతున్నాం. సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. మేమందరం కూడా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ప్రభా మా ప్రాధాన్యతలను సరిచేసుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. కృప కలిగిన తండ్రి, గతకాలం అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు మేము వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన ఈ వాగ్దానాన్ని మేము పట్టుకోవడానికి సహాయం దయచేయండి. మొదటగా నీ రాజ్యాన్ని ప్రభాని మేము వెతకాలి, నీతిని వెతకాలి ప్రభా, సహాయం దయచేయండి. మా ఆలోచన విధానాలన్నింటినీ మార్చండి ప్రభా, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మా గురించి మరి ప్రయాసపడుతున్నటువంటి మా ఎల్డర్స్ ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా ఓవర్సియర్స్ ని బట్టి మీకు వందనాలు. జాక్ బ్రదర్ ని, యానీ సిస్టర్ ని బట్టి, అలాగే వారి బిడ్డలు చేస్తున్న పరిచర్యను అంతటిని బట్టి నీకు వందనాలు. సిఎఫ్సి విజయవాడ, అలాగే నేను మరి ఆంధ్ర, తెలంగాణలో, దేశం అంతట్లో ఉన్న సిఎఫ్సి సంఘాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, మా యవనస్తులు ప్రభా, చిన్న బిడ్డలు నైనా వారి యొక్క మరి ఎదుగుదల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళందరూ రక్షణ పొందాలి, కృపను అనుగ్రహించండి. నాయన సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ ప్రభా నేను ఎరిగిన బిడ్డగా ఉండటానికి సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు వారి యొక్క నాయన ఎదుగుదలలో నాయన నీ దయందును, మనుషుల దయందు ఎదగడానికి సహాయం దయచేయండి. చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయండి. కృప కలిగిన తండ్రి, జాబ్ చేసుకునే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు మేము మీకు సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుతున్నాం. నీ ఆత్మతో, నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. మాకు మీ పరిశుద్ధ ఆత్మ కావాలి ప్రభా, సహాయం దయచేయండి. నాయన పెద్దలైన వారు ప్రభా, నాయన వారి ఆరోగ్య విషయంలో మీ కృప చూపించండి. గతకాలం అంతా ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. ఇంక నువ్వు ప్రభా నాయన వారిని కూడా నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి, శక్తిమంతులుగా చేయండి. వారు సాక్షులుగా ఉండాలి, సహాయం దయచేయమని బ్రతమాలు. సమస్త మహిమ మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో మనల్ని అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.